నమస్కారం. ఏరవక్కకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంతిపూల సాగులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, పంట దిగుబడిలో అతడు బలాదూర్. నేరుగా వరి విత్తనాలను విత్తుకునే విధానం, తక్కువ పెట్టుబడితో అధిక ఫలసాయం. టమాటో సాగు చేసుకోవడానికి అనేక రకాలు, మెలకువలు పాటించితే అధిక దిగుబడి. మిరప పంటలో ఆశించే చీడపీడలు అరికట్టుకోవడానికి అనువైన మందులు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు? ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటారు. ఆ ఉద్యోగం కోసం వెతుకుతారు. లక్షల్లో జీతాలు ఇచ్చే కంపెనీలో చేరుతారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతారు. కానీ ఓ ఇంజనీర్ మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. వ్యవసాయమే ముద్దనుకున్నాడు. నమ్మలేకపోతున్నారా? ఇది నిజంగా నిజం. ఉన్నత చదువులు చదువుకున్న వారి లక్ష్యం సాధారణంగా మంచి ఉద్యోగం. ఉద్యోగంలో చేరిపోయి కావలసినంత సంపాదించుకోవాలనుకుంటారు. లగ్జరీ జీవితాన్ని గడపాలనుకుంటారు. ఇక ఇంజనీరింగ్ చదివిన వారైతే ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఉద్యోగం సంపాదించి లైఫ్ లో సెటిల్ అయిపోదామనుకుంటారు. ఒక్కసారి జాబ్ లో చేరిన తర్వాత ఇక వెనుకకు చూసుకోవాల్సిన అవసరం వారికుండదు. లక్షల్లో జీతాలు వస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు? ఆర్థికంగా బాగా ఎదగడానికి అవకాశమున్న ఐటీ ఉద్యోగాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? జీతంతో మంచి కారు కొనాలనుకుంటారు. చక్కని ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు కల్పించుకోవాలనుకుంటారు. ఎంచక్కా కార్లలో వెళుతూ జాబ్ చేయాలనుకుంటారు. ఇలా అనుకోవడంలో తప్పులేదు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. ఏ బాదరబందీ లేకుండా సుఖంగా గడపాలనుకోవాలనుకుంటారు. కానీ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మాత్రం దీనికి విరుద్ధంగా ఆలోచించాడు. లక్షల రూపాయలను సంపాదించే అవకాశమున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఈయన పేరు కరణం సురేష్. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి చెందిన సురేష్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఆయనకు ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 4 అంకెల జీతం. అయినా ఆ ఉద్యోగం వద్దనుకున్నాడు. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే పంటలు పండించాలనుకున్నాడు. వాణిజ్యపరంగా కలిసి వచ్చే పంటలు ఏవని ఆలోచించాడు. వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకున్నాడు. బంతిపూలను సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని తెలుసుకున్నాడు. అందుకే బంతిపూలను సాగు చేయాలని నిర్ణయించాడు. కానీ అతడికి పొలం లేదు. అయితేనేం ఆయన కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. బంతి సాగులో మెళకువలు తెలుసుకుని పంటను వేశాడు. ఆయన పొలంలో ఆఫ్రికన్ బంతిని వేశాడు. పసుపు రంగు పూలు పొలంలో విరగబూశాయి. ఆ ప్రాంతమంతా బంతిపూలు గుబాళిస్తున్నాయి. తాను పడిన కష్టానికి మంచి ఫలితమొచ్చిందని సురేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. బంతి సాగులో తగిన యాజమాన్య పద్ధతులను పాటించితే నాణ్యమైన పూల దిగుబడి దక్కుతుందని ఆయన చెప్తున్నాడు. నా పేరు సురేష్. బీటెక్ కంప్లీట్ చేశాను. నేను చేసిన తర్వాత కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత అంతగా ఇంట్రెస్ట్ లేదు జాబ్ చేయాలని. తర్వాత అగ్రికల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందువల్ల అగ్రికల్చర్ వచ్చి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ సంవత్సరం మొత్తం స్టార్ట్ చేశాను. ఒక్కొక్కటి ఒక 40 సెంట్లు 6 ఎకరా ఉండేటట్టుగా చేస్తున్నాను. అందులో లాభ నష్టాలు ఎలా ఉంటాయని చెక్ చేసుకుని, అలాగే బంతిపూల తోట కూడా దాంతోపాటు బంతిపూల తోట కూడా వేసాను. అందులో ఒక ఎకరాకి ఎంత నారు ఖర్చు అవుతుంది, ఎంత పెట్టుబడి అవుతుంది అని చెక్ చేసుకున్నాను. కానీ ఒక ఎకరా వేసాను. 25,000 రూపాయలు నారు ఖర్చు అవుతుంది. ఇంకా అన్ని కవుళ్ళు అన్నీ వేసుకుంటే 45,000 దాకా అవుతుంది. బంతిపూలను సాగు చేయడానికి 3 కాలాలు పనికి వస్తాయి. వర్షాకాలంలో సాగు చేయాలనుకుంటే జూన్ మధ్యకాలంలో విత్తుకోవాలి. అప్పుడు విత్తుకున్న బంతిని జూలై మధ్యకాలంలో నాటుకోవాలి. శీతాకాలంలో సాగు చేయాలనుకుంటే ఆగస్టు మధ్యకాలంలో విత్తుకుని సెప్టెంబర్ మధ్యకాలంలో మొక్కలను నాటుకోవాలి. ఇక వేసవి కాలంలో బంతిని సాగు చేయాలనుకుంటే జనవరి మొదటి వారం విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మొక్కలను ఫిబ్రవరి మొదటి వారంలో పొలంలో నాటుకోవాలి. బంతిలో మేలైన రకం ఆఫ్రికన్ బంతి. ఇది ఎత్తుగా పెరిగే మొక్క. దీనిలో ఒంటి రెక్క నుంచి ముద్దుగా పెద్దగా ఉండే పూల రకాలు ఉన్నాయి. దీని పూలు నిమ్మ రంగు నుంచి పసుపు, బంగారు రంగు నుంచి నారింజ రంగు వరకు అనేక రంగుల్లో పూస్తాయి. ఆఫ్రికన్ బంతిలో పూసా నారింగ గైండా, పూసా బసంతి గైండా, MDU 1 రకాలు అందుబాటులో ఉన్నాయి.
ఇక ఫ్రెంచి రకం బంతి మొక్క పొట్టిగా గుబురుగా పెరిగి ఒంటి రెక్క లేదా ముద్దుగా ఉండే పూలు వస్తాయి. ఈ రకం సాగు చేస్తే పసుపు నుంచి నారింజ, ఎరుపు రంగు గల గోధుమ, ఎరుపు, బంగారు పసుపు వివిధ రంగుల మిశ్రమైన పూలు పూస్తాయి. బంతిని విత్తనంతో ప్రవర్ధనం చేసుకోవచ్చు, అలాగే కత్తిరింపులతోనూ నాటుకోవచ్చు. బంతిని ఎకరా పొలంలో నాటుకోవడానికి సరిపడే నారు పెంచడానికి 1 కిలో విత్తనాలు సరిపోతాయి. ఎత్తైన మడులు తయారు చేసుకుని విత్తనాలను విత్తుకోవాలి. మళ్లు తయారు చేసే సమయంలో 1 చదరపు మీటర్కి 8 నుంచి 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి ముందు ఫాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదలు పట్టదు. సాధారణంగా బంతి విత్తనాలను విత్తుకున్న తర్వాత 5 నుంచి 7 రోజుల్లో మొలకెత్తుతాయి. కనీసం 25 రోజుల వయసు ఉన్న మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నారుని సాయంత్రం పూట మాత్రమే నాటుకోవాలి. సాయంత్రం పూట నాటుకున్నట్లయితే మొక్కలు బాగా పాదుకుంటాయి. ఆఫ్రికన్ బంతిని నాటుకున్నట్లయితే మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, వరుసల మధ్య దూరం 40 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. ఈ దూరాన్ని పాటించినట్లయితే బంతిపూల దిగుబడి అధికంగా ఉంటుంది. బంతి పెరుగుదలకు, పూల దిగుబడికి ఎక్కువ తేడా లేని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితిని బట్టి బంతిని జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకోవాలి. ఈ సమయంలో నాటుకున్నట్లయితే అక్టోబర్ నుంచి ఏప్రిల్ నెల వరకు పూలు పూస్తాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నాటుకున్నట్లయితే బంతి పంటలో మంచి నాణ్యమైన పూలను, నాణ్యమైన విత్తనాలు దక్కుతాయి. అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉంటే పూల నాణ్యత దెబ్బతింటుంది. నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం ఉన్న అన్ని రకాల నేలలు బంతి సాగుకి పనికి వస్తాయి. బంతి సాగు చేసే నేల ఉదజని సూచిక 7 నుంచి 7.5 ఉండాలి. సారవంతమైన గరప నేలలు బంతి సాగుకి చాలా అనుకూలంగా ఉంటాయి. బంతి సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకూడదు. నీడ ఉన్నట్లయితే మొక్కలు బాగా పెరుగుతాయి, కానీ పూలు మాత్రం పూయవు. కాబట్టి నీడ పడని ప్రాంతాల్లోనే బంతిని సాగు చేసుకోవాలి. ఏరువాకలో ఇప్పుడొక చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. కూరగాయల్లో టమాటా సాగు బాగా కలిసి వచ్చే పంట. దీన్ని సాగు చేసుకోవడానికి ఎక్కువ నీరు అవసరం ఉండదు. తక్కువ నీటితోనే మేలైన నాణ్యమైన పంట దిగుబడులు అందుకోవచ్చు. అంతేకాకుండా సాగులో మంచి మెలకువలు పాటించితే అధిక దిగుబడిని పొందవచ్చు. ప్రాంతాల వాతావరణ పరిస్థితిని బట్టి టమాటోలో అనేక రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి. నేలకు అనువైన వంగడాన్ని ఎంచుకొని సాగు చేసుకుంటే అధికంగా లాభాలు వస్తాయి. ఈ టమాటాలో రకాలేమిటో, వాటి సాగు బాగోగులేమిటో తెలుసుకుందాం. వర్షాభావ పరిస్థితులు ఉన్నా కూరగాయలు పండించుకోవచ్చు. మార్కెట్లో కూరగాయలకు ఎప్పుడూ మంచి ధర పలుకుతుంది. కొద్దిపాటి నీటితో ఈ పంటలు సాగు చేసుకోవచ్చు. టొమాటో, వంగ ఎక్కువగా అమ్ముడవుతాయి. నాణ్యమైన పంటలకు డిమాండ్ ఉంటుంది. టొమాటోను అన్ని కూరల్లో వేసుకుంటారు. ఒక్కోసారి టొమాటో ధర కిలో 60 రూపాయలు పలుకుతుంది. ప్రస్తుతం బజారులో ఏ కూరగాయ ధర చూసినా కిలో 40 రూపాయలకు తక్కువ లేదు. ముఖ్యంగా టొమాటో, వంకాయలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ పంటలను సాగు చేసుకుంటే రైతులకు కలిసి వస్తుంది. టొమాటో సాగు చేసుకోవాలనుకునే రైతులు ముందుగా నారుమడిని తయారు చేసుకోవాలి. ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి అర్కమేఘాలి, పూసా, ఎర్లీ డ్వార్ఫ్ అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్లో ఆలస్యంగా నాటుకోవడానికి పూసా రూబీ, ఆర్కా వికాస్ రకాలు పనికి వస్తాయి. శీతాకాలంలో సాగు చేసుకోవడానికి పూసా రూబీ, పూసా ఎర్లీ డ్వార్ఫ్, ఆర్కా వికాస్, ఆర్కా సౌరభ్ రకాలు వేసుకోవాలి. ఒకవేళ వేసవిలో సాగు చేయాలనుకుంటే మారుతం,
PKM1, ఆర్క వికాస్, ఆర్క సౌరభ్ రకాలను సాగు చేసుకోవాలి. ఇవి సాధారణ ఉష్ణోగ్రత వద్ద 8 నుంచి 10 రోజులు నిల్వ ఉంటాయి. అదే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నట్లయితే 30 రోజుల వరకు పాడుకావు. టొమాటో సాగు చేయాలనుకుంటే ముందుగా పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా కలియదున్నుకోవాలి. వర్షాకాలం పంటకు 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలు ఏర్పాటు చేసుకోవాలి. మరే కాలంలో సాగు చేయాలనుకున్నా 4x5 చదరపు మీటర్ల ముడులను తయారు చేసుకోవాలి. 1 ఎకరా పొలంలో టొమాటాను సాగు చేయాలనుకుంటే 200 గ్రాముల సూటి రకాల విత్తనం సరిపోతుంది. అదే సంకరజాతి విత్తనం నాటుకోవాలంటే 60 నుంచి 80 గ్రాములు సరిపోతుంది. ఎకరం పొలంలో నాటుకోవడానికి 4x1 చదరపు మీటర్ విస్తీర్ణం ఉన్న 6 అంగుళాల ఎత్తైన మడిని తయారు చేసుకోవాలి. నారుకు తెగలు సోకకుండా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి నారుముళ్లను శుద్ధి చేసుకోవాలి. మడిలో 10 సెంటీమీటర్ల ఎడంతో 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన తర్వాత రోజ్ క్యాన్తో నీటిని చల్లాలి. వారం 10 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. 2 నుంచి 3 వారాల వయసు మొక్కలను జాగ్రత్తగా తీయాలి. నారు పీకడానికి ముందు మడిని బాగా తడపాలి. నారు తీసి వెంటనే పొలంలో మొక్కకు మధ్య 45 సెంటీమీటర్ల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా పాదుకు 2 నుంచి 3 మొక్కలు నాటుకోవాలి. వేసవిలో టొమాటో సాగు చేసినట్లయితే మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. పొలంలో చివరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువుని వేసి పొలమంతా కలియదున్నాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలోల భాస్వరాన్నిచ్చే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. 24 కిలోల పొటాష్నిచ్చే 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. 48 నుంచి 60 కిలోల నత్రజని ఎరువుని 3 సమపాళ్లు చేసుకోవాలి. నాటిన 30, 45, 60 రోజులకు పైపాటుగా 3 భాగాలు వేసుకోవాలి. ఎరువు వేసిన తర్వాత బోదెలను ఎగదోయాలి. పూత దశకు చేరుకున్న టొమాటో పైరుకు 20 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే 15 నుంచి 20% అధిక దిగుబడి వస్తుంది. నాటే ముందు ఎకరాకు 8 నుంచి 12 కిలోల వంతున బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగలకుండా ఉంటాయి. జింక్ లోపం తలెత్తకుండా ఎకరాకు 10 కిలోల జింక్ సల్ఫేట్ను వేసుకోవాలి. నాటిన తర్వాత 30 నుంచి 45 రోజులకు 5 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే 20% అధిక దిగుబడి వస్తుంది. వరి పంటను అనేక రకాలుగా సాగు చేసుకోవచ్చు. తెలుగువారి ప్రధాన ఆహార పంటైన వరిని సాధారణంగా నారుతో నాట్లు వేసుకుంటాం. ముందుగా వరిని నారుమడిలో పెంచి ఆ తర్వాత పొలంలో నాటుకుంటాం. దీనికి ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది. నారుతో కాకుండా విత్తనాలను నేరుగా విత్తుకుని వరిని సాగు చేసుకోవచ్చు. ఈ విధానం పాటించితే వరిలో అధిక దిగుబడి వస్తుంది. తక్కువ పెట్టుబడితోనే దీన్ని సాధించుకోవచ్చు. నాట్లు అవసరముండదు. అంతేకాదు పురుగుల మందులు చల్లాల్సిన పని లేదు. ఈ సాగులో బాగోగులేమిటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన ఆహార పంట వరి. సాగునీటి వసతి ఉన్న ప్రతి ప్రాంతంలో వరిని తప్పకుండా పండిస్తారు. ఈ పంట పండించడానికి వరిలో అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వరిలో ఉన్నన్ని రకాలు మరే పంటలో లేవు. ప్రతినిత్యం వరిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా అనేక రకాల కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రాంతాల వారీగా సాగు చేయడానికి అనువైన వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే జిల్లాల వారీగా ఆయా భూముల రకాలను బట్టి అక్కడి వాతావరణ పరిస్థితి అనువైన వంగడాలు రూపొందించారు. వరిలో అధిక దిగుబడినిచ్చే వాటిని తయారు చేశారు.
అంతేకాదు చీడపీడలను తట్టుకుని ఎదిగే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అగ్గి తెగులు ఎక్కువగా కనబడుతుంది. దీన్ని లీఫ్ బెడ్ అంటారు. ఈ లీఫ్ బెడ్ తెగుళ్లను తట్టుకుని ఎదిగే రకాలు ఉన్నాయి. కాబట్టి రైతులు వరిని సాగు చేసుకోవాలనుకుంటే అక్కడి పరిస్థితిలో ఎదిగి మంచి దిగుబడినిచ్చే రకాన్ని ఎంచుకోవాలి. దాని సాగులో మెలకువలు ఆ ప్రాంతంలోని వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. సాగు విధానంలో కొత్త పద్ధతులను పాటించాలి. వరిని సాధారణంగా నారు పోసి నారుని ప్రధాన పొలంలో నాటుకుంటారు. ఈ సాగు విధానంలో పొలంలో నీరు కనీసం 5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. శ్రీవరి సాగులో పొలంలో నీరు నిల్వ లేకుండా తడి ఆరిపోనంత నీరుంటే చాలు, పంట చేతికొస్తుంది. ఈ పద్ధతులు అందుబాటులోకి రాకముందు వరిని విత్తనాలు వెదజల్లి పెంచేవారు. ఆధునిక యంత్ర పరికరాలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు లేని కాలంలో వరిని నేరుగా విత్తుకొని పండించుకునేవారు. నిజానికి ఈ పద్ధతి చాలా అనువైనది. నేరుగా విత్తి సాగు చేసుకుంటే మేలైన దిగుబడులు వస్తాయి. పొలాన్ని దమ్ము చేసి వరిని నేరుగా విత్తి సాగు చేయడం చాలా సులువైన పద్ధతి. నారుమడి తయారీ, నారు పోయడం, ఎదిగిన నారుని పొలానికి తరలించాలి. ఆ నారుని కూలీలకు పంచాలి. ఆ తర్వాత నాట్లు వేయడం. ఇదంతా అధిక శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఈ పద్ధతిలో కూలీల ఖర్చు, పంట పొలంలో సాగు నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయి. వరిని నేరుగా పొలంలో విత్తే విధానం వల్ల ఈ ఖర్చులేవీ ఉండవు. మామూలు పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు 20 నుంచి 22 వేల రూపాయల పెట్టుబడి అవసరం ఉంటుంది. అదే నేరుగా విత్తే పద్ధతిలో పండించినట్లయితే 15 వేల రూపాయలు మాత్రమే పెట్టుబడి కావాలి. అంటే సుమారుగా ఎకరాకు కనీసం 5 వేల రూపాయలు ఆదా అవుతుందన్నమాట. వరిని నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేయాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు పనికి వచ్చే వరి రకాన్ని ఎంచుకోవాలి. ఈ పద్ధతిలో వేర్లు, పిలకలు చాలా వస్తాయి. అంతేకాకుండా మొక్కల సాంద్రత నియంత్రణలో ఉంటుంది. మొక్కల్లో మెరుగైన వెన్నులు వేస్తాయి. మరో విశేషం, 10 నుంచి 15 రోజులు ముందుగానే పంట కోతకు వస్తుంది. మొక్కలు నీటి ఎద్దడిని బాగా తట్టుకుని ఎదుగుతాయి. సాగులో తక్కువ ఎరువులు మాత్రమే సరిపోతాయి. ఫలితంగా వరి సాగులో పెట్టే పెట్టుబడి బాగా తగ్గిపోతుంది. ఈ పద్ధతిలో విత్తుకోవడం వల్ల ముదిరిన నారుని నాటుకోవాల్సిన ఇబ్బందులుండవు. వరి నారు పీకి నాటినప్పుడు మొక్క కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే విత్తనాలను నేరుగా విత్తుకున్నట్లయితే మొక్కలకు ఇటువంటి ఇబ్బందులుండవు. దీంతో మొక్కలు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుని పెరుగుతాయి. అంతేకాకుండా పురుగు మందులను చల్లాల్సిన అవసరం ఉండదు. వరిని నేరుగా విత్తి సాగు చేయాలంటే ముందుగా పొలాన్ని దమ్ము చేసి చదును చేసుకోవాలి. 3 మీటర్లకు ఒక కాలువ ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాలువలు ఎరువులు వేయడానికి, పురుగు మందులు చల్లడానికి ఉపయోగపడతాయి. సుమారు 10 కిలోల బరువున్న రాయికి తాడు కట్టి లాగి కాలువలు తయారు చేసుకోవాలి. ఎత్తుపల్లాలు లేకుండా చూసుకోవాలి. ఎకరాకు సరిపోవడానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలను 15 నుంచి 18 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మండి కట్టి విత్తనం ముక్కు పగలగానే వాటిని పొలంలో సమానంగా వెదజల్లాలి. తక్కువ సారం ఉన్న భూముల్లో విత్తన మోతాదు అవసరాన్ని బట్టి నాటుకోవాలి. వారం రోజుల ముందు కొంత నారును పెంచి పొలంలో ఎక్కడైనా ఖాళీ ఉంటే నారుతో పూర్తి చేయాలి. విత్తేటప్పుడు పొలంలోనే పలుచగా నీరుంచి విత్తనాలు కుదురుకోగానే నీరును పూర్తిగా తీసివేయాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో తడి ఆరకుండా నీరు పెడుతూ ఉండాలి. విత్తిన 10 రోజుల పాటు నీటి నిర్వహణ జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ పద్ధతిలో అంటే నేరుగా విత్తుకునే విధానంలో కలుపు నివారణ చాలా ముఖ్యమైన అంశం. రసాయన మందులు కొద్దిపాటి మోతాదులో వాడుకోవచ్చు. విత్తిన వెంటనే సాధి అనే కలుపు నివారణ మందును 80 గ్రాములు తీసుకుని 20 కిలోల ఇసుకలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎకరం పొలంలో సమానంగా చల్లుకోవాలి. లేదా విత్తిన 25 రోజులకు బిస్ఫైరిబాక్ సోడియం 100 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కలుపు నివారణ సకాలంలో చేసినట్లయితే ఆశించిన దిగుబడులు వస్తాయి. నేరుగా విత్తే విధానం వల్ల పొలంలో మొక్కల సాంద్రత తగినంతగా ఉంటుంది. అందువల్ల తక్కువ ఎరువులే సరిపోతాయి. దుక్కిలో ఎకరకు 35 కిలోల డై అమ్మోనియం ఫాస్ఫేట్, 25 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చేయాలి. 25 రోజుల తర్వాత 20 కిలోల యూరియా, చిరుపొట్ల దశలో 15 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి చల్లాలి. ప్రాంతాలను బట్టి ఈ ఎరువులు వేసే మోతాదు హెచ్చు తగ్గులుంటాయి. పైరు 40 నుంచి 60 రోజుల మధ్య ఉన్నప్పుడు 2 సార్లు పొలాన్ని ఎండబెట్టాలి. దీనివల్ల వేర్లు బాగా స్థిరపడి పైరు కోతకు వచ్చినప్పుడు మొక్కలు పడిపోకుండా ఉంటాయి. ఈ మెలకువలు పాటించి నేరుగా వరి విత్తనాలను విత్తుకునే విధానంలో మంచి దిగుబడులు వస్తాయి. ఈ పద్ధతిలో కూలీల ఖర్చు ఉండదు. ఎకరానికి కేవలం 15,000 ఖర్చు చేస్తే సరిపోతుంది. ఏరువాకలో మరో విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. వంటల్లో తప్పనిసరిగా వేసేది మిర్చి. వంటలో పచ్చిమిర్చిని ఉపయోగిస్తారు, కారం పొడిని వాడతారు. అందుకే మిర్చికి మార్కెట్లో ఎప్పుడైనా చాలా డిమాండ్ ఉంటుంది. మిర్చి పంటను వాణిజ్యపరంగా పండించుకుంటే మంచి లాభాలు దక్కుతాయి. మిర్చి పంటలో అనేక రకాల చీడపీడల బెడద ఉంటుంది. ఈ చీడపీడలను సకాలంలో గుర్తించాలి. పురుగుల మందులను తగిన మోతాదులో చల్లుకోవాలి. అలాగే పంటలో తెగుళ్ళు వచ్చినట్లయితే తగిన మోతాదులో మందులు చల్లి తెగుళ్లను అరికట్టుకోవాలి. తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. మిరప పంటలో సస్యరక్షణ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మిరపను సాధారణంగా ఆశించే పురుగు తామర పురుగు. రెక్కల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరుతాయి. ఇవి ఆకుల రసం పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఆకులు పిందెలు రాగి రంగులోకి మారతాయి. దీంతో పూత పింద నిలిచిపోతుంది. దీన్ని అరికట్టడానికి ఎకరానికి 600 గ్రాములు కార్బరిల్ లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లీటర్ నీటి కలిపి ఆకుల అడుగు భాగం తడిసేటట్టు పిచికారి చేసుకోవాలి. మొక్క నాటిన 15 నుంచి 45 రోజుల్లో ఫిప్రోనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8 కిలోలు భూమిలో తేమ ఉన్నప్పుడు మొక్కలకు వేయాలి. ముందు జాగ్రత్త చర్యగా ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేయాలి. రసాయన సేంద్రియ ఎరువుల సమతుల్యత పాటించాలి. మిరపను ఆశించే మరో పురుగు తెల్లనల్లి. ఇది ఆశిస్తే ఆకుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకొని పడవ ఆకారంలో కనబడతాయి. ఆకుల కాడలు ముదురాకు పచ్చగా మారుతాయి. దీనివల్ల మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్ద కడతాయి. దీన్ని నివారించడానికి ఎకరాకు డైకోఫాల్ 1 లీటరు లేదా నీటిలో కరిగే గంధకం 600 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు వాడకూడదు. నత్రజని ఎరువు వాడకాన్ని తగ్గించుకోవాలి. ఆకుల కింది ముడత ఉధృతిని గమనించినట్లయితే జోలోన్ 400 మిల్లీలీటర్లు లేదా పెగాసస్ 300 గ్రాములు పిచికారి చేయాలి. మిరపలో పేనుబంక లేత కొమ్మలు ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చుతాయి. దీంతో మొక్కల పెరుగుదల తగ్గుతుంది. ఇవి తీయటి పదార్థాన్ని విసర్జించడం వల్ల అది చీమలను ఆకర్షిస్తుంది. ఆకులు కాయలు నల్లగా మసిపూసినట్టు మారతాయి. దీని నివారణకు ఎకరానికి మిథైల్ డెమెటాన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు పైరులో పిచికారి చేయాలి. మిరపలో వచ్చే పూత పురుగు దోమజాతికి చెందింది. పిల్ల పురుగులు మొగ్గలు పూత పిందెలను ఆశించి పంటలకు నష్టం కలుగజేస్తాయి. పురుగు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి
ట్రైజోఫాస్ 250 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వారం రోజుల తర్వాత క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పురుగులను అరికట్టుకోవచ్చు. ఇక మిరపలో నారుకుళ్ళు సోకితే లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా మొక్కలు చనిపోతాయి. దీన్ని నివారించడానికి విత్తనం మొలకెత్తినప్పుడు ఒకసారి, వారం రోజులకు మరోసారి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎత్తైన నార్మల్ను పెంచుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్తో విత్తన శుద్ధి చేయాలి. నారుకుళ్ళు తెగులు కనపడిన వెంటనే నీరు పెట్టడాన్ని ఆపేయాలి. మిరపలో వచ్చే మరో తెగులు బాక్టీరియా ఆకుమచ్చ తెగులు. వాతావరణం మబ్బుగా ఉండి ముసురు వర్షాలు పడినప్పుడు ఈ తెగులు మనకు ఎక్కువగా కనిపిస్తుంది. తెగులు వచ్చినప్పుడు ఆకుల మీద గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. దీన్ని అరికట్టడానికి 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 గ్రామ్ స్టెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పైరు మీద పిచికారీ చేసుకోవాలి. ఇక సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు ఆకులపై బూడిద రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. ఈ తెగులు నుంచి పంటను రక్షించడానికి 500 గ్రాముల మాంకోజెబ్ లేదా 200 గ్రాముల కార్బండిజం పంటలో పిచికారీ చేయాలి. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు. అది ఎట్లా అంటే నాకు అమ్మ ఒడి లాంటిది. ఆ సినిమాకు నేను లేనంటే చాలా ఎంతో బాధపడుతున్నాను.